శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 28 మంగళవారం సింహరాశిలో సాధారణంగా మక్కా నక్షత్రంలోని వారికి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి మరియు పెద్దల యొక్క ఆశీర్వాదం లభించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందండి. ఇక పుబ్బా నక్షత్రంలోని వారికి సృజనాత్మక ఆలోచనలు పెరుగుతాయి మరియు కుటుంబ విషయాల్లో ఆనందం నెలకొంటుంది. ఉత్తర ఫాల్గుని నక్షత్రం 1వ పాదంలోని వారికి బాధ్యతలు పెరిగినా మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే సూర్యగ్రహ ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం, గౌరవం మరియు నాయకత్వ శక్తి పెరుగుతుంది. గురుడు వల్ల జ్ఞానం, ఆర్థిక విషయాల్లో సహకారాన్ని అందించే సూచనలు కనిపిస్తున్నాయి. శని యొక్క ప్రభతో శ్రమతో చేసే పనులకు ఆలస్యమైన ఫలితం లభిస్తుంది. ఇక చంద్రుని యొక్క భావోద్వేగాలను నియంత్రించుకొని నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదండి. ఇక రేపటి రోజున మంగళవారం కావడంతో శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుందని భావించవచ్చు. ఉదయాన్నే దీపం వెలిగించి హనుమంతుడిని ప్రార్థించండి. ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించవచ్చు. బెల్లం మరియు అరటి పండ్లు లేదా తమలపాకులతో నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇక రేపటి రోజున పరిహారాలు: సూర్యుడికి ఉదయం నీటితో ఆగ్యం సమర్పించడం చాలా మంచిది. ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయడం చాలా శుభకరం. పేదలకు ఆహారం లేదా అవసరమైన వస్తువులు దానం చేయడం అయితే చాలా మంచిదండి. ఇక రేపటి రోజు సింహరాశి వారి యొక్క అదృష్ట రంగు బంగారు రంగు మరియు కాషాయ రంగు. అదృష్ట సంఖ్య వచ్చేసరికి 1. తూర్పు దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక శుభ సమయం వచ్చేటప్పటికి ఉదయం 6 నుండి 7 గంటల 30 నిమిషాల వరకు, ఇంకా మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు, సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు మంచి శుభ సమయంగా చెప్పుకోవచ్చండి. ఇప్పుడు ఇక మనం వివరాల్లోకి వెళ్తే కనుకండి, సింహరాశి వారి యొక్క దిన ఫలితాల ప్రకారం ఒక స్త్రీ అయితే వారి జీవితంలోకి రాబోతుంది. ఆ స్త్రీ కారణంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ప్రతికూలత ఎదురు కాబోతుంది. ఆ స్త్రీ ఒక రకంగా చెప్పాలంటే మీకు శత్రువు అనే చెప్పుకోవాలి. అటువంటి శత్రువు కారణంగా మీ యొక్క జీవితంలో మీరు ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి స్త్రీ మీ జీవితంలో ఉంటే కనుక వెంటనే వదిలిపెట్టేయండి. అయితే ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ మూలంగా మనకి ఎటువంటి సందేహం రాబోతుంది? ఆ జీవితంలో ఎటువంటి పరిణామాలు దారితీస్తుంది? ఎటువంటి ప్రతికూలతలు రాబోతున్నాయి అనేవి మనం జాగ్రత్తగా తెలుసుకోవడం ద్వారా ఆ ప్రతికూలత నుండి సింహరాశి వ్యక్తులు తప్పించుకోగలుగుతారు. ఇక పూర్తి అంశాల గురించి వీడియోలోకి క్లుప్తంగా తెలుసుకునే ముందు వారి యొక్క జీవితంలో ఒక చిన్న అలజడి అయితే రాబోతుందండి. ఆ అలజడి ఒక్కసారిగా వస్తుంది, మీరు ఊహించని సమయంలో వస్తుంది. కానీ ఆ అలజడి వెనుక ఒక మార్పు కూడా దాగి ఉంటుంది. ఆ మార్పును తెచ్చేది ఎస్ అనే అక్షరంతో కలిగే మొదలయ్యే పేరు గల స్త్రీ. ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, ఎవరు ఆ స్త్రీ? నా జీవితంలో ఆమె ఎవరు అంటారు? కనుక మీరు అనుకుంటే కనుక ఈ వీడియోని ఎండ్ వరకు చూసినట్లయితే విషయంపై మీకు పూర్తి అవగాహన వస్తుంది. ఇది భయం కలిగించే విషయం కాదు, ఇది ఒక హెచ్చరిక, అలాగే ఒక సూచన మాత్రమే. మీరు జాగ్రత్తగా ఉంటే అది మీ యొక్క శుభాన్ని కూడా కలిగిస్తుంది. అయితే సింహరాశి వారి కంటే కనుక సూర్యుడి రాశి, ఈ రాశిలో జన్మించిన వారి అద్భుతమైన నాయకత్వం కలవారు. ఏ విషయమైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు, ఎవరి ముందు తల వంచరు. కానీ కొంతమంది సింహరాశి వ్యక్తుల గురించి బయట వ్యక్తులకు తెలియని ఒక రహస్యం కూడా ఉంది. సింహరాశిలో చాలామంది బయటకు బలంగా కనిపిస్తారు, కానీ లోపల చాలా సున్నితమైన మనసు కలవారు. ఎవరైనా ప్రేమగా మాట్లాడితే వారి హృదయం కృంగిపోతుంది. ఎవరైనా మోసం చేస్తే ఆ బాధ వారిని లోపల కుమిలిపోయేలా చేస్తుంది. అందుకే సింహరాశి వారి యొక్క జీవితంలో ఎవరు వస్తున్నారో, వారు ఎవరు నమ్ముతున్నారో అనేది చాలా వరకు జాగ్రత్తగా చూడాలి. అయితే ఈ సమయంలో అంటే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ఎస్ అనే అక్షరంతో ఉన్న ఒక స్త్రీ ప్రవేశించి అవకాశం ఉంది. ఆమె యొక్క స్నేహితురాలు కావచ్చు, పాత పరిచయం తిరిగి మీ జీవితంలోకి రావచ్చు, లేదా కొత్తగా జీవితంలోకి వచ్చిన సహచరురాలైనా కావచ్చండి. అంటే మీరు ఉద్యోగం చేసే చోట ఉద్యోగిని కూడా అయి ఉండవచ్చు. మొదట్లో ఆమె చాలా సహజంగానే మంచి మనసుతో మీకు కనిపిస్తుంది. ఆమె మాటలు తీయగా ఉంటాయి, మీ మనసును వెంటనే ఆమెపై లాగుతుంది. ఆమెతో మాట్లాడితే మనసు తేలిగ్గా కూడా మీకు కనిపిస్తుంది. కానీ సూర్యుడు కూడా ఉదయం సున్నితంగానే ఉంటాడు, మధ్యాహ్నానికి మాత్రం ఎండగా మారిపోతాడు. అదే రీతిగా ఆ స్త్రీ యొక్క ప్రభావం కూడా మీకు మొదట సానుకూలంగానే కనిపిస్తుంది, తర్వాత కొంచెం ప్రతికూల దిశలోకి వెళ్ళే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె వల్ల మీ ఆలోచనలో గందరగోళం మొదలవుతుంది.
మీరు ఎప్పుడు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు ఒక్కసారిగా సందేహంగా మారుతాయి. మీ మనసులో చిన్న చిన్న తగాదాలు మొదలవుతాయి. సన్నిహితులపై అనుమానం, స్నేహితుల మాటల్లో తప్పుగా అర్థం చేసుకోవడం ఇవి మీకు మొదలవుతుంటాయి. ఇది ఆమె తప్పు కాకపోవచ్చు, ఇది గ్రహస్థితుల యొక్క ఆట అని మాత్రం చెప్పుకోవాలండి. జ్యోతిష్యపరంగా చూస్తే ఈ కాలంలో సూర్యుడు శనికేతు కలిసిన సంయోగం సింహరాశి వారికి మనసు మీద భారం పెంచుతుంది. అదే సమయంలోకి అశ్విని అక్షరంతో ఉన్న వ్యక్తుల ప్రభావం మీ రాశిపై ఎక్కువగా ఉంటుంది. ఈ స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించడం ద్వారా మీరు ఒక పరీక్షను ఎదుర్కొంటారు. ఆమె మాటలు, ఆమె ప్రవర్తన, ఆమె ఆలోచనలు మీలోని నిజమైన స్వభావాన్ని పరీక్షిస్తాయి. సంబంధాల్లో చల్లదనం కనిపిస్తుంది. మీరు ప్రేమగా చూసే వ్యక్తులు మీద దూరమారుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇది నిజం కాదు, ఇది మీరు అనుభవిస్తున్న మానసిక పరీక్ష మాత్రమే. అలాగే ఈ కాలంలో మీరు చిన్న విషయాలకి కోప్పడే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు నాకు అన్ని తప్పుగా కనిపిస్తున్నాయి అనే భావన కూడా మీకు కలుగుతుంది. అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయంలో జాగ్రత్త చాలా అవసరం అండి. ఎవరు పెట్టుబడి వ్యాపారంలో లేదా అప్పు విషయాల్లో సలహా ఇస్తే వెంటనే నమ్మకండి. ముఖ్యంగా ఆ స్త్రీ చెప్పిన మాటలు 1-2 సార్లు ఆలోచించండి. అలాగే మీరు రాత్రుల్లో విచిత్రమైన కలలు కనవచ్చు. నీళ్లు, పాములు లేదా వర్షం పడే కలలు ఉంటే లేదా వర్షం పడే కలలు వస్తే అది మనసును శుద్ధి యొక్క ప్రక్రియ అని మాత్రం అర్థం చేసుకోండి. భయపడకండి, ఇది శుభానికి ముందు వచ్చే సూచన మాత్రమే. అయితే ఈ కాలంలో మీరు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మాటలు తగ్గించండి. ఈ సమయంలో ఎక్కువగా మాట్లాడడం కన్నా వినడం చాలా మంచిది. ఎవరు ఏం చెప్పినా వెంటనే స్పందించకండి. ఎవరిని తక్కువ అంచనా వేయకండి. ఎస్ అనే అక్షరంతో ఉన్న స్త్రీ చెప్పే మాటల విషయంలో 1-2 సార్లు ఆలోచించండి. ఆమె మీ జీవితంలోకి రావడం ఒక కర్మ ఫలితం. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందు ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది మీలోని గందరగోళాన్ని తొలగిస్తుంది. అలాగే పసుపు రంగు వస్త్రాలు ధరించడం లేదా పసుపు పువ్వులు పూజ చేయడం చాలా ఉపయోగించడం ఈ కాలంలో సింహరాశి వారికి శుభ ప్రభావాన్ని కలిగిస్తుంది. కానీ ఈ పూజ లేదా తులసి ఆరాధన మీపై చాలా ఉన్నత ప్రతికూల శక్తులను తగ్గిస్తుంది. ఈ పరీక్ష వెంటనే ఉన్నటువంటి దివ్యార్థం ఏంటంటే ప్రతికూలంగా కనిపించే ఈ మార్పు నిజానికి ఒక పరీక్ష మాత్రమే. ఇది మీ జీవితంలో ఉన్న భ్రమలను తొలగించి నిజమైన సత్యాన్ని మీకు చూపిస్తుంది. ఇక ఎస్ అనే అక్షరంతో ఉన్న స్త్రీ మీ గత జన్మలో చేసిన ఒక అపూర్వ కర్మకు సంకేతం అని చెప్పొచ్చండి. ఆమె మీ జీవితంలోకి రావడం ద్వారా ఆ కర్మ పూర్తవుతుంది. మొదట్లో ఇది మీకు బాధగా అనిపిస్తుంది, కానీ తర్వాత మీరు గ్రహిస్తారు ఈ సంఘటన జరగబోయి ఉంటే నేను ఇంత బలంగా మారేవాడినా కాదు అని. మీరు తర్వాత నుండి మధ్య సింహరాశి వారి యొక్క జీవితంలో కొత్త వెలుగు మొదలవుతుంది. మీరు కోల్పోయిన నమ్మకం తిరిగి వస్తుంది. ఎస్ అనే అక్షరంతో ఉన్న స్త్రీ మీకు దూరం అవ్వచ్చు లేదా మీ జీవితంలోకి ఆమె పాత్ర ముగిసిపోవచ్చు, కానీ ఆమె వదిలిన ప్రభావం మీలోనే శక్తిని మేల్కొల్పుతుంది. ఈ సమయం నుండి మీరు కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు, కొత్త పనులు మొదలు పెడతారు, ఆర్థికంగా స్థిరపడతారు, సంబంధాలు మళ్ళీ బలపడతాయండి. ఇదంతా జరిగాక మీకు ఏం గుర్తొస్తుందంటే ఆమె వల్ల వచ్చిన బాధ కూడా నాకు మంచికే అయింది అని. అయితే మీ జీవితంలో ఎవరో ఒకరు వచ్చి మనలో తుఫాను లేపినప్పుడు అది ఎప్పుడూ కూడా మీ చెడుకు సంకేతం కాదు. అది మనలో దాగి ఉన్న బలం బయటకు రావడానికి ఆ ప్రభావం చాలా అవసరం. సింహరాశి వారు ఎప్పుడూ కూడా పడిపోరు, తాత్కాలికంగా వంగుతారు, కానీ తిరిగి నిలబడినప్పుడు మాత్రం ఎవరిని వారే ఎదుర్కోలేరు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి నిర్ణయం తీసుకునే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎస్ అనే అక్షరంతో ఉన్న స్త్రీ ఎలాంటి ప్రభావం చూపినా, ఎటువంటి మాటలు చెప్పినా, ఎటువంటి అపోహాలు తన మూలంగా మీకు కలిగినా సరే మీరు దాన్ని దైవ పరీక్షగా స్వీకరించాలి. ఆ స్త్రీ చెప్పే మాటలు వినే ముందు 1-2 సార్లు ఆలోచించండి. స్త్రీ పురుషులతో లాభాలతో చాలా చర్చించండి. మీ అనుభవ సలహాలు తీసుకోండి. ఏ నిర్ణయంపై తీసుకునే ముందు సరైన తొందరపాటుతో కాకుండా ఆలోచించే నిర్ణయం తీసుకోండి. ఆ స్త్రీ వల్ల మీకు ప్రభావం కలిగిన దాన్ని దైవ పరీక్షగా స్వీకరించండి. తన మీద శత్రుత్వం కంటే కూడా ఒక పరీక్ష అనే విషయాన్ని మీరు గమనించండి. ఎందుకంటే ఆ ప్రతికూల మార్పే మీ జీవితంలో పెద్ద శుభకార్యానికి కారణమవుతుంది. జాగ్రత్తగా ఉండండి, నమ్మకంతో ముందుకు సాగండి, భయంతో కాదు. అవగాహన మీకు రక్షణ అవుతుంది. ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే పేరు గల స్త్రీ వల్ల మీరు మీ యొక్క జీవితంలో ఒక ప్రతికూలత సంభవం అవుతుంది. అంటే వీడియోలో చెప్పిన విధంగా కొన్ని అంశాల్లో మీకు ప్రతికూలత ఎదురవుతుంది. ఒక నిర్ణయం తీసుకుంటే మీ యొక్క జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతికూలత కూడా అనుకూలంగా మారుతుంది.
మీ యొక్క రాశి వారు యొక్క జీవితంలో శుభప్రదమైన ఫలితాలు అయితే ఉంటాయి. మీ జీవితంలో వచ్చినటువంటి ఆ పరీక్ష ఫలితం మీకు అనుకూలంగా మారుతుంది. ఆ పరీక్ష కారణంగా మీరు బలమైన వ్యక్తిగా ఎదుగుతారు. చూశారు కదండి, మీరు ఈ సింహరాశి వారి యొక్క జీవితంలోకి వచ్చే ఏ స్త్రీ వల్ల వీరి యొక్క జీవితం ప్రతికూలత ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది, మీ యొక్క ప్రతికూలత ఎలా ఉంటుంది, దాన్ని అధిగమించడానికి సింహరాశి వ్యక్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది, ఇంకా విద్యార్థుల విషయంలో రేపటి రోజున పూర్తి అనుకూలత లభిస్తుంది. ఇక ఉద్యోగ వ్యాపారాల రంగాల్లో మీ యొక్క సానుకూలత చాలా ప్రభావితం అయితే చూపుతుందండి. తెలిసింది కదండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.